శిలువ మరణం వెనుక ఎంత గొప్ప మర్మము దాగిందో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటున్నాం ఆయన చేతగాని వాళ్ళలాగా శిలువ మీద వేలాడుతున్నాడని. నో, అక్కడ ఒక ఆత్మ సంబంధమైన అద్భుతమైన పోరాటం జరుగుతుంది. ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన క్షమించే గుణము, ఆ శిలువ మీద ఆయన అనుభవించినవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో వెనక ఒక భయంకరమైన పోరాటం. సాతాను తల చిత్తగొట్టబడుతుంది, వాడి మెడలు పట్టుకొని బయటికి గెంటేయడం జరుగుతుంది, వాడికున్న మరణ బలాన్ని తీసివేయడం జరుగుతుంది. శత్రువు యొక్క సైన్యమునకున్న అధికారానంతా దేవుడు కొట్టేస్తున్నాడు. వాడు ఇప్పుడు బయట త్రోసివేయబడుచున్నాడు. ఏ టైంలో త్రోసివేయబడుతున్నాడు అంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు శిలువ వేయబడిన సమయంలో వాడిని తల చిత్తగొట్టబడి ఆయన పునరుత్థానం చెందినప్పుడు వాడిని పూర్తిగా వాడికున్న సీట్ నుండి తొలగించేసేయడం. పరలోకం నుండి ఎప్పుడో త్రోసేశాడు, కానీ ఈ భూమి మీద వాడుకున్న అధికారాన్ని కూడా యేసు ప్రభు శిలువ ద్వారా కొట్టివేశాడు. ఎంత గొప్ప కార్యాన్ని యేసు ప్రభు శిలువ ద్వారా చేసి మనకి ఈరోజు విమోచనని ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఈరోజు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. మరి సాతాను అప్పుడే చిత్తగొట్టబడితే వాడు ఇంకా స్వతంత్రంగా బ్రతికే ఉన్నట్టు కనబడుతుంది కదా. ఇంకా ప్రజలను శోధిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రజల్ని నాశనం నడిపిస్తూనే ఉన్నాడు. అంత్యదినములలో మరలా అబద్ధ క్రీస్తుని పంపుతాడు, మళ్ళా లోకంలో ఉన్న అనేక మంది ప్రజలని తనతో తిప్పుకుంటాడు. ఇంకా వాడి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ గమనించండి, సాతానుని తల చిత్తగొట్టడం అంటే పూర్తిగా వాడిని లేకుండా చేయడం అని అర్థం కాదు. మొట్టమొదటిగా వాడిని ఓడించాడు. ఓడించిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? మనకు ఇంకొక పని ఉంది. అందుకొరకు వాడిని ఇంకా పూర్తిగా ఇక్కడి నుండి తీసేయలేదు. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు సాతాను తల ఎవరు చిత్తగొట్టాలి? ఆదికాండం 3:15 ప్రకారం స్త్రీ సంతానమై ఉన్న యేసు ప్రభు దాని తల చిత్తగొట్టాలి. అయితే ఆ చిత్తగొట్టే ప్రాసెస్లో భాగం ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు? ఈ వచనాన్ని మీరు చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎవరి కాళ్ళ క్రింద? కొంచెం గట్టిగా చెప్తారా? పర్సనల్ చేసుకుందాం. మన కాళ్ళ క్రింద అనండి ఒకసారి. ఊహించుకోండి, మీ కాళ్ళ క్రింద సాతాను తల ఉంది. శీఘ్రముగా తొక్కించును. ఇంకా లేట్ ఏం జరగదు, త్వరలో జరగబోతుంది ఒక సంఘటన, ఒక ప్రవచన నెరవేర్పు జరగబోతుంది. యేసు ప్రభు ఆల్రెడీ ఓడించాడు. ఆ ఓడిపోయిన వాడిని తీసుకొచ్చి కిందేసి ఆయన పిల్లలమైన మనకు చెప్తున్నాడు, మీ కాలు పెట్టండి వాడి మీద. ఇన్ని రోజులు లోకాన్ని వణికించాడు, లోకాన్ని నాశనం నడిపించాడు కదా, వాడిని నేను శిలువ మీద ఎప్పుడో ఓడించాను. అయితే నా పిల్లలు వాడితో ఆడుకోవాలి కాసేపు కాళ్ళతో. ఆ పాముని కొట్టేసి తల చిత్తగొట్టేసి తీసుకొచ్చి పిల్లల ముందు వేసి కాసేపు ఆడుకోండి, మీ కాళ్ళతో తొక్కండి దాన్ని అని ఏదో ఆట ఆడుతున్నట్టుగా ఒకరోజు మనందరి చేత సాతాను తల చిత్తగొట్టించడానికి వాడిని ఇంకా కొద్ది రోజులు ఉంచాడు. అంతే, ఆల్రెడీ ఓడిపోయాడు. అక్కడ ఒక టైం రాబోతుంది, నువ్వు నేను అందరము సంఘముగా కూడి క్రీస్తు శరీరము అని పిలువబడుతున్నందుకు ఆయన కాళ్ళ చేత దొక్కాలి కదా. ఇప్పుడు ఆయన శరీరంగా ఎవరు పిలువబడుతున్నారు? సంఘము. అంటే సంఘము యొక్క కాళ్ళ క్రింద ఏం చేయబడాలి? ఇప్పుడు ఆ సర్పము తొక్కబడాలి. సాతాను అణిచివేయబడే ఒక రోజు రాబోతుంది. సంఘము చేత దాన్ని తల చిత్తగొట్టించబోతున్నాడు. ఇది శీఘ్రముగా జరుగుతుంది అన్నాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మీకు పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనానుని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడిస్తూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. 5 రాజులు ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి తెలిసిపోయింది ఆ 5 రాజులు ఓడిపోయి పారిపోయి ఆ గుహలో ఉన్నారని. యెహోషువ చెప్పాడు, వారిని బంధించి తీసుకొని రండి అన్నాడు. ఆల్రెడీ ఓడిపోయారా లేదా? నిరాయుధులైపోయారు, ఆయుధాలు లేవు, పోరాడడానికి సైన్యం లేదు. 5 రాజులు ప్రాణాలు కాపాడుకోవడానికని ఆల్రెడీ ఓటమి పాలైపోయిన తర్వాత కూడా ఏదో బ్రతికి బయటపడదాం అనుకున్నారు. ఒక గుహలో తలదాచుకుంటే ఆ 5 పిలిపించాడు యెహోషువ. 5 పిలిపించిన తర్వాత ఏం చేశాడు? ఇజ్రాయెల్ అందరిని పిలిపించాడు. అందరిని పిలిపించి ఆ యుద్ధానికి తనతో పాటు వచ్చిన సేనాధిపతులను, సైనిక అధికారులందరినీ పిలిపించాడు. రండి పిలిపించి ఏం చేశాడు? వారి కాళ్ళను రాజుల యొక్క మెడల మీద పెట్టించాడు. సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. యెహోషువ స్థానంలో యేసు ప్రభు నిలబడి, ఆల్రెడీ వాళ్ళని ఓడించేశాను నేను,
నా సేనాధిపతులుగా, నా సైన్యంలో భాగంగా, అధికారులుగా మిమ్మల్ని పెట్టాను కదా, మీరందరూ రండి. ఈ శత్రువైన సాతాను తల మీద మీ కాళ్ళు పెట్టండి. ఓడించింది ఆయన, కానీ దాంట్లో భాగము ఆ విజయోత్సాహంలో మనని కూడా పాలి భాగస్తులుగా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, 3 పనులు ఉన్నాయి. ఫస్ట్ ఓడించారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా చేశారు, సైన్యం లేకుండా చేశారు. వాళ్ళు పారిపోవడానికి అవకాశం ఇచ్చి ఒక గుహలో తలదాచుకున్నారు. అంటే ఓటమి ఫస్ట్. ఓటమి రోజే చనిపోయారా వాళ్ళు? చంపబడ్డారా? లేదు. ఫస్ట్ ఓటమి. రెండవది, వారిని తీసుకొని వచ్చి వాళ్ళ మెడల మీద యెహోషువ దగ్గర ఉన్న సేనాధిపతుల యొక్క కాళ్ళు పెట్టడం, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, కాళ్ళు పెట్టిన తరువాత వాళ్ళని తీసుకెళ్ళి ఉరిదీసి చంపించేశాడు. సేమ్ ప్రాసెస్ అంత్యదినంలో జరుగుతుంది. ఈ 3 పనులలో ఒకటి అయిపోయింది. ఏమైపోయింది? యేసు శిలువ మరణం ద్వారా వాడిని ఓడించేశాడు. అంటే ఇప్పుడు వాడు ఓడిపోయిన వ్యక్తి. ఓడిపోయిన సాతానికి ఎందుకు భయపడాలి మనం? అమ్మో సాతాను ఏమో చేస్తున్నాడు, అమ్మో దయ్యాలు వస్తున్నాయి, ఎందుకు భయపడాలి? వాడు ఆల్రెడీ ఓడిపోయాడు. రేపు మనం అందరం వాడి మీద కాలు పెట్టబోతున్నాం. సెకండ్ జరగబోతుంది ఒకటి. సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద తొక్కించే రోజు ఒకటి రాబోతుంది. వాడు ప్రస్తుతం అక్కడక్కడ గుహలో దాగేదో కార్యకలాపాలు చేసుకుంటున్నాడు అంతే. ఓడిపోయాడు ఆల్రెడీ. ఒక దొంగలాగా అక్కడక్కడ దాగి ఉండి వాడు ఏదో బ్రతికి బయటపడుతున్నాడు అంతే. ఒక రోజు రాబోతుంది, వాడిని తీసుకొస్తాడు, సంఘం యొక్క కాళ్ళ కింద పడేస్తాడు. ఆ తరువాత యెహోషువ చేసినట్టే వాడిని తీసుకెళ్ళిపోయి నాశనానికి అప్పగిస్తాడు. అది ప్రకటన గ్రంథంలో చివరి ముగింపు జరగబోయేది. అంటే ఇదంతా ఓటమి ప్రాసెసే. సాతాను తల చిత్తగొట్టడం అంటే దీంట్లో 3 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఓడించడం, సంఘం చేత తొక్కించడం, ఆ తర్వాత వాడిని శాశ్వతంగా మరణానికి అప్పగించడం. అది ప్రకటన గ్రంథంలో నెరవేర్పు జరగబోతుంది. 20వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ ప్రకటన గ్రంథంలో వాడి ముగింపును గురించి చెప్పబడింది. శిలువ మీద ఓడింపబడిన కొద్ది కాలము వాడు భూమి మీద ఓటమి పాలతోనే జీవిస్తున్నాడు. సంఘము చేత తొక్కించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి వాడిని సైన్యాన్నంతా కూడా భూమి మీద నాశనం చేసిన తర్వాత సాతానుని, ఈ సర్పాన్ని, ఆది మహాఘట సర్పమైన ఈ అపవాదిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాడు? శాశ్వతంగా అగ్నిగుండంలో పడేస్తున్నాడు.